ప్రాణం కన్నా ఎక్కువైన పాయసం. పరమలోభి అయిన మూర్ఖుడు ఒకడు ఉండేవాడు. వాడి భార్య కూడా 2 పూట్ల ఉప్పు కూడా వేసుకోకుండా పేలపిండి తిని కడుపు నింపుకునేవాళ్ళు. అలాంటి పరమలోభికి ఒకనాడు పాయసం మీద బుద్ధి పుట్టింది. పాయసం తినాలనిపించింది వాడికి. వాడు తలుపులన్నీ గడియలు పెట్టేసి వాడి భార్య చేత పాయసం వండించుకున్నాడు. వాడు ఇంతలోగా వాడి ఫ్రెండ్ వచ్చి తలుపు కొట్టాడు. వెంటనే వాడి భార్య వెళ్ళి తలుపు తీసింది. మీ ఆయన ఉన్నాడా అని అడిగాడు వచ్చిన స్నేహితుడు. లోబి భార్య ఏమీ చెప్పకుండా భర్త వద్దకు వెళ్ళి అతని కోసం ఎవరో వచ్చినట్టు చెప్పింది. ఓ పిచ్చిదానా, నేను చనిపోయినట్టు పడి ఉంటాను, నువ్వు నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉండు, వాడు వెళ్ళిపోయిన తర్వాత మన ఇద్దరం పాయసం తిందాం అని చెప్తాడు. ఇంతలో ఏమవుతుంది, ఆ వచ్చిన స్నేహితుడు సరాసరి లోపలికి వచ్చేస్తాడు. అక్కడ వాడి ఫ్రెండ్ పడుకొని ఉండడం చూస్తాడు. వాడి కాళ్ళ దగ్గర వాడి భార్య ఏమో ఏడుస్తూ ఉండడం చూస్తాడు అన్నమాట. ఈలోపు వంటింట్లోంచి వాసన వస్తూ ఉంటుంది, పాయసం వండిన వాసన. ఆ ఫ్రెండ్ గమనించేస్తాడు. గమనించి ఇంట్లో పాయసం వండారు అని. వెంటనే ఆ స్నేహితుడు కనిపెట్టేస్తాడు. ఇదంతా దొంగెత్తి వేశాడు వీడు, చనిపోవడం కాదు, ఎలాగైనా బుద్ధి చెప్పాలి వీడికి అని ఆలోచిస్తాడు. ఒక మంచి ఆలోచన వస్తుంది వాడికి. వెంటనే వచ్చి గబగబా, అయ్యో స్నేహితుడా నువ్వు చనిపోయావురా అనేసి వాడు కూడా ఏడవడం మొదలెడతాడు. వీళ్ళకన్నా ఇంకా బాగా యాక్టింగ్ చేస్తుంటాడు వాడు. ఇంట్లోంచి ఏడుపులు వినపడేసరికి ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టుపక్క బంధువులు అందరూ వచ్చేస్తారు గబగబా, ఏం జరిగిందని. వాళ్ళు చూసేటప్పటికి వాడు పడి ఉండడం, వాడి భార్య ఏడుస్తూ ఉండడం, వాడి స్నేహితుడు కూడా ఏడవడం అని చూస్తారు వాళ్ళు. అయ్యో చచ్చిపోయాడా అని చెప్పి వాళ్ళు కూడా కాసేపు ఏడిచి, ఫోన్లో పోయినవాడు పోయాడు, ఇంకా ఏర్పాట్లు చేయాలి కదా మనం అని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ లోభి భార్య ఏం చేస్తుంది, ఈ లోపల గబగబా వెళ్ళి ఏమండి ఇప్పుడన్నా లేవండి అని వాడి చెవిలో చెప్తూ ఉంటుంది అనమాట. వాడు కూడా అలాగే ఎవరికి వినపడకుండా, చాలే ఊరుకో, ఇప్పుడు నేను బతుకున్నానని తెలిస్తే వీళ్ళందరికీ ఈ పాయసం పంచిపెట్టాలి అని చెప్పేసి మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళలాగా మళ్ళీ నటిస్తూ ఉంటాడు వాడు పడుకుని. వీడి మాటలు అక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది వింటారన్నమాట. వినేసి నవ్వుకుంటారు. ఓహో వీళ్ళింట్లో పాయసం వాసన వస్తున్నది కదా, పాయసం వండుకున్నారన్నమాట వీళ్ళు, మనకు అందరికీ ఎక్కడ పంచిపెట్టాల్సి వస్తుందని నాటకం ఆడుతున్నాడు వీడు అని చెప్పి నవ్వుకుంటారన్నమాట. అప్పుడు ప్రాణం కన్నా కూడా వీడికి పాయసం ఎక్కువ అని. వచ్చిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా ఎలా ఉంది కథ, నచ్చిందా మీకు అందరికీ? కథ మీద మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.